స్టోరీస్ తెలుగు. బంగారు వెండి జుట్టు. స్టీఫెన్ తన భార్య మేరీతో కలిసి లండన్లో నివసించేవాడు. స్టీఫెన్, మేరీలు చాలా ధనవంతులైనప్పటికీ వారు చాలా బాధగా ఉండేవారు. ఎందుకంటే వారికి పిల్లలు లేరు. స్టీఫెన్, మేరీ చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉన్నవారు. వారు తరచుగా ఇతరులకు సహాయం చేసేవారు. ఒకరోజు స్టీఫెన్ తన కార్లో ఆఫీస్ నుంచి వస్తుండగా అతని కార్ ముందు ఒక వృద్ధురాలు కనిపించింది. ఆ వృద్ధురాలు మైకం వచ్చి అక్కడే పడిపోయింది. స్టీఫెన్ ఆమెను ఎత్తుకొని తన ఇంటికి తీసుకొస్తాడు. మేరీ వృద్ధురాలిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అందువల్ల ఆ వృద్ధురాలు చాలా తొందరగా కోలుకుంటుంది. ఒకరోజు స్టీఫెన్ ఆ వృద్ధురాలితో ఇలా అన్నాడు. అమ్మా, కొన్ని రోజుల క్రితం మీరు నా కారు ముందు స్పృహ తప్పి పడిపోయారు. కాబట్టి నేను మిమ్మల్ని ఇక్కడ మా ఇంటికి తీసుకువచ్చాను. ఇప్పుడు మీరు కోలుకున్నారు కదా, మీరెక్కడ ఉంటారో చెబితే నేను మిమ్మల్ని అక్కడ వదిలి వస్తాను. బాబు, నేను బాగానే ఉన్నాను. నాకు ఇల్లు లేదు. మీరు నన్ను ఎక్కడైనా వదిలిపెట్టండి. నాకు ఏం అభ్యంతరం లేదు. అమ్మా, అలా అయితే నువ్వు ఇక్కడే ఉండు. మా ఇంట్లో మేమిద్దరం తప్ప ఇంకెవరూ లేరు. ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే ఇంట్లో వాతావరణం బాగుంటుంది. నేను చెప్పేది కరెక్టే కదా? నువ్వేమంటావు మేరీ? అవునండి, మీరు చెప్పేది నిజమే. ఆ రోజు నుండి ఆ వృద్ధురాలు వారింట్లో వారితో పాటు నివసిస్తూ ఉంటుంది. ఒకరోజు స్టీఫెన్, మేరీలు తమకు పిల్లలు లేరని బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉండగా వృద్ధురాలు వారి మాటల్ని విని వంటగదికి వెళ్లి ఒక కషాయాన్ని తయారు చేసి తీసుకొచ్చి మేరీకి తాగడానికిచ్చింది. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు మేరీ తను ప్రెగ్నెంట్ అయిందన్న గుడ్ న్యూస్ ఇంట్లో అందరికీ చెబుతుంది. మేరీ చెప్పిన వార్త విన్న స్టీఫెన్ ఇంకా వృద్ధురాలు ఎంతో సంతోషిస్తారు. అలా 9 నెలలు గడిచిపోతాయి. మేరీ 2 అందమైన అమ్మాయిలకు జన్మనిస్తుంది. ఒకరికి బంగారు జుట్టు, మరొకరికి వెండి రంగు జుట్టు కలిగి ఉన్నారు. వావ్, వీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు. ఇద్దరిలో బంగారు జుట్టు ఉన్న పాప ఇంకా అందంగా ఉంది. బంగారు జుట్టు ఉన్న పాప పేరు ఏంజెల్, ఇంకా వెండి జుట్టు ఉన్న పాప పేరు సిండ్రెల్లా అని పెడతాను. సమయం అలా గడిచిపోయింది. ఏంజెల్, సిండ్రెల్లాకు 10 ఏళ్లు నిండాయి. ఏంజెల్ తన బంగారు జుట్టు కారణంగా చూడటానికి మరింత అందంగా కనిపిస్తుంది. అందుకే అందరూ ఆమెను ఎక్కువగా ప్రేమిస్తారు. ఆమె డిమాండ్లను వెంటనే పూర్తి చేసేవారు. ఒకరోజు ఏంజెల్ తన తండ్రి ఒడిలో కూర్చొని ఇలా అంటుంది. నాన్న, నాకు నా జుట్టు లాంటి బంగారం డ్రెస్ కావాలి. నాలాంటి డ్రెస్ ఎవరి దగ్గర ఉండకూడదు. అలాంటి అందమైన డ్రెస్ నాకు కావాలి. అఫ్ కోర్స్ నా బంగారు తల్లి, నేను నీకోసం ఎవరూ ఊహించలేనంత అందమైన డ్రెస్ తీసుకుని వస్తాను. అలాంటి డ్రెస్ ఎవరికీ ఉండదు. సిండ్రెల్లా అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే సిండ్రెల్లాకి తెలుసు తన తల్లిదండ్రులు తనకంటే తన చెల్లిని ఎక్కువగా ప్రేమిస్తున్నారని. కాని ఎప్పుడూ ఆమె ఎవరితోనూ ఏమీ అనలేదు. తనలో తాను సంతోషంగా ఉండేది. అలా ఒకరోజు సిండ్రెల్లా, మేరీ ఇంకా ఏంజెల్ కూర్చొని టీ తాగుతూ ఉంటారు. అకస్మాత్తుగా ఏంజెల్ చేతిలోని టీ ఆమె డ్రెస్ పై పడింది. అది తన తండ్రి ఇచ్చిన బంగారు రంగు డ్రెస్. ఇదేంటి మమ్మీ, ఈ టీ నా డ్రెస్ మీద పడింది. ఇది నాకు ఇష్టమైన డ్రెస్. అదే సమయంలో సిండ్రెల్లా ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె తన ఫోన్లో ఏదో ఫన్నీ వీడియో చూసి నవ్వుతూ ఉంటుంది. కానీ ఏంజెల్ సిండ్రెల్లా తన డ్రెస్ పాడైపోవడాన్ని చూసి నవ్వుతోందని అనుకుని అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది. అప్పుడు మేరీ సిండ్రెల్లాను తిడుతూ ఇలా అంటుంది. ఇది చాలా తప్పు సిండ్రెల్లా. నీ చెల్లి డ్రెస్ పాడైపోతే అది చూసి నీకు ఎందుకు నవ్వు వస్తుంది? కానీ అమ్మా, నేను ఫోన్లో. ఇప్పుడు సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. నీ గదిలోకి వెళ్లి చదువుకో. పాపం సిండ్రెల్లా ఏ తప్పు చేయకుండా తిట్టించుకొని తన గదిలోకి వెళ్లిపోతుంది. ఇలాగే తరచూ జరుగుతూ ఉండేది. అందుకే సిండ్రెల్లా ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడేదే కాదు, ఎక్కువగా కలవదు కూడా. అలా మరో 10 ఏళ్లు గడిచిపోతాయి. 2 అక్కా చెల్లెళ్ళు ఇప్పుడు కాలేజ్కి వెళ్తూ ఉంటారు. ఏంజెల్ బంగారు జుట్టు కారణంగా కాలేజ్లో అందరూ ఏంజెల్తో ఫ్రెండ్షిప్ చేయాలని ఎగబడేవారు. జార్జ్ అనే కుర్రాడు కూడా వాళ్ల కాలేజీలో చదివేవాడు. అతనికి ఏంజెల్ అంటే చాలా ఇష్టం. కానీ ఏంజెల్ కి తెలుసు జార్జ్ చాలా తప్పుడు పనులు చేస్తాడని. అందుకే అతడితో ఎప్పుడూ స్నేహం చేయలేదు. ఒకరోజు జార్జ్ హఠాత్తుగా ఏంజెల్ చేయి పట్టుకుంటాడు. దాంతో ఏంజెల్ అతన్ని గట్టిగా చెంపదెబ్బ కొడుతుంది.
ఆ సమయంలో జార్జ్ మరుగుతున్న రక్తాన్ని చల్లార్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ అతను ఆ రోజే ఏంజెల్ పై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ రోజు అలా గడిచిపోతుంది. ఒకరోజు స్టీఫెన్ ఇంట్లో ఉండగా అతని పాత స్నేహితుడి నుంచి కాల్ వచ్చింది. అతను తన కుటుంబంతో ఇంటికి రమ్మని స్టీఫెన్ కి చెప్పాడు. స్టీఫెన్ తన భార్య ఇంకా 2 కూతుర్లతో తన స్నేహితుడి ఇంటికి వెళ్తాడు. చాలా రోజుల తర్వాత కలిసినందుకు వాళ్ళు ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు. అప్పుడు స్టీఫెన్ స్నేహితుడు ఇలా అంటాడు. హే స్టీఫెన్, ఈ రోజు ఇక్కడ పెద్ద పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సెంటర్ సిటీలో కూడా పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశారు. మీరు కూడా మాతో పాటు ఆ ఈవెంట్ కి రండి. అందరం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు సిండ్రిల్లా ఇలా అంటుంది. అంకుల్, మీరు బాధపడనంటే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మరేం పర్లేదు, చెప్పమ్మా. అంకుల్, నాకు ఎక్కువగా జనాలు ఈవెంట్స్ అంటే ఇష్టముండదు. అందుకే నేను మీతో రాలేను. ఇక్కడ చాలా అందమైన ప్రశాంతమైన కొండలున్నాయని నేను విన్నాను. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. సరే సిండ్రెల్లా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళు. మేమందరం ఈవెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. నా కొడుకు కూడా ఇలాగే ఉంటాడు. అతను కూడా జనాలను ఇష్టపడడు. అతను కూడా ఇలాంటి ఈవెంట్స్ కు దూరంగా ఉంటాడు. ఇక పదండి, మనమైనా వెళ్దాం. వారందరూ ఈవెంట్ కి వెళ్తూ ఉండగా అప్పుడు స్టీఫెన్ స్నేహితుడి కొడుకు క్రిష్ అటుగా వెళ్తాడు. ఏంజెల్ క్రిష్ ని అలా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే క్రిష్ చూడటానికి చాలా అందంగా ఉంటాడు. వావ్, అతను ఎంత అందంగా ఉన్నాడు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే చేసుకుంటా. ఇంత అందంగా ఉన్న నాకు భర్త అయ్యే హక్కు ఇతనికి మాత్రమే ఉంది. ఇక ఆ తర్వాత వాళ్ళంతా ఈవెంట్ కి వెళ్తారు. సిండ్రిల్లా అక్కడున్న కొండ ప్రాంతానికి వెళ్లి పెయింటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే క్రిష్ అక్కడికి వచ్చాడు. అతను సిండ్రిల్లాను గుర్తుపట్టి ఇలా అన్నాడు. అరే, మీరు స్టీఫెన్ అంకుల్ కూతురు సిండ్రెల్లా కదా? మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీరు అందరితో కలిసి ఈవెంట్ కి వెళ్ళలేదా? లేదు, అదేంటంటే నాకు జనాల్లో వెళ్ళడం అంతగా ఇష్టం ఉండదు. నాకు ఇలాంటి ప్రశాంతమైన ప్రదేశాల్లో పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అదంతా సరే, కానీ మీరు వెళ్ళలేదా? హో వావ్, మనిద్దరి ఆలోచనలు ఒకటే. నాకు కూడా జనాలంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నేను వెళ్ళలేదు. ఫైనలీ నేను నాలాగా ఆలోచించేవారిని కలిశాను. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వారిద్దరి ఇష్టాయిష్టాలు ఒకేలా ఉండటంతో ఇద్దరూ తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు. వారక్కడున్నన్ని రోజులు సిండ్రిల్లా ఇంకా క్రిష్ కలుస్తూనే ఉంటారు. కొన్ని రోజుల తర్వాత స్టీఫెన్ కుటుంబం వారి ఇంటికి తిరుగు ప్రయాణం అవుతారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏంజెల్ తన తండ్రితో ఇలా అంటుంది. నాన్న, నాకు క్రిష్ అంటే చాలా ఇష్టం. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అరే వా ఏంజెల్, నీ సెలెక్షన్ అదిరిపోయింది. నేను ఈ రోజే నా ఫ్రెండ్ తో మాట్లాడతాను. 2 రోజుల తర్వాత స్టీఫెన్ తన స్నేహితుడితో మాట్లాడతాడు. క్రిష్ నాన్న క్రిష్ తో పెళ్లి ప్రపోజల్ గురించి చెబుతాడు. కానీ క్రిష్ పెళ్లి సిండ్రిల్లాతో అనుకుని పెళ్లికి ఓకే చెప్పేస్తాడు. అలా అతనికి తెలియకుండానే అతని పెళ్లి ఏంజెల్ తో ఫిక్స్ అయిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. పెళ్లి దగ్గర పడుతుంది. పెళ్లికి ఒక రోజు ముందు జార్జ్ కి ఏంజెల్ కి పెళ్లి అని తెలుస్తుంది. అదే అవకాశంగా భావించిన జార్జ్ ఏంజెల్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అతను మొహానికి ముసుగు కట్టుకుని ఏంజెల్ గదిలోకి ప్రవేశిస్తాడు. ఏంజెల్ గర్వంగా భావించే తన బంగారు జుట్టును జార్జ్ కత్తిరించేస్తాడు. మరుసటి రోజు ఉదయం ఏంజెల్ తనని తాను అద్దంలో చూసుకుని షాక్ అయిపోతుంది. దాంతో ఏంజెల్ గట్టిగా అరుస్తుంది. ఆమె అరుపులు విని అందరూ ఆమె గదిలోకి వస్తారు. అమ్మా, నాన్న, నా బంగారు జుట్టు, నా అందమైన జుట్టుని ఎవరో కత్తిరించేశారు. ఇదెలా సాధ్యం? ఇంత ధైర్యంగా మన ఇంట్లోకి వచ్చి ఎవరు నీ జుట్టును కత్తిరించారు? ఏమో నాన్న, అదంతా నాకేం తెలీదు. ఎవరు చేశారు? పెళ్లి ఈ రోజే. ఇప్పుడు ఈ స్థితిలో ఏంజెల్ ని మనం పెళ్లికి తీసుకెళ్తే పెళ్లి కొడుకు వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి క్యాన్సిల్ చేసేస్తారు. అమ్మా, నాన్న, మీరు ఏమీ భయపడకండి. నేను నా కొంత జుట్టును తీసి ఎక్స్టెన్షన్స్ తయారు చేసి ఏంజెల్ తలలో పెడతాను. ఎలాగోలా పెళ్లి పూర్తయితే అంతే చాలు. అందరూ దీనికి అంగీకరిస్తారు. సిండ్రిల్లా తన జుట్టునిస్తుంది. క్రిష్ కూడా ఏంజెల్ ని సిండ్రిల్లా అనుకుని పెళ్లి చేసుకుంటాడు. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత తన మొహాన్ని క్రిష్ కి చూపిస్తుంది. క్రిష్ ఏంజెల్ ని చూసి ఆశ్చర్యపోతాడు. ఓహో, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారు? నువ్వు ఇక్కడ ఉంటే సిండ్రెల్లా ఎక్కడ ఉంది? నీకు నాకు పెళ్ళైతే ఇక్కడ నేనే కదా ఉంటాను. సిండ్రిల్లా ఎందుకుంటుంది? నేను సిండ్రెల్లాని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే నేను ఆమెను ప్రేమిస్తున్నాను.
ఆమె కూడా నన్ను చాలా ప్రేమిస్తుంది. క్రిష్ మాటలు విని ఏంజెల్ షాక్ అయింది. తన చెల్లెలు తన జుట్టును మాత్రమే కాకుండా తన ప్రేమను కూడా త్యాగం చేసిందని ఆమెకు అప్పుడు అర్థమవుతుంది. ఇదంతా తెలిసిన తర్వాత ఏంజెల్ చాలా బాధపడుతుంది. మరుసటి రోజు ఆమె తన ఇంటికి వెళ్లి తన తండ్రికి జరిగిన విషయమంతా చెబుతుంది. ఈ విషయాలన్నీ విన్న స్టీఫెన్ కూడా తన ప్రవర్తనకు పశ్చాత్తాపడి ఇలా అంటాడు. అయ్యో, నేను ఎప్పుడు పట్టించుకొని నా కూతురికి ఇంత మంచి సంస్కారం ఉందని కూడా నాకు తెలియదు. నువ్వు ఎంత మంచి దానివి కాకపోతే మీ అక్క కోసం నీ జుట్టుని, నీ ప్రేమని త్యాగం చేస్తావు. నాన్న, మనం సిండ్రెల్లా ఇంకా క్రిష్ కి పెళ్లి చేయాలి. ఎందుకంటే నేను క్రిష్ తో కలిసి మేమిద్దరం సంతోషంగా ఉండలేం. పాపం సిండ్రెల్లా జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతుంది. ఆ తర్వాత సిండ్రెల్లా ఇంకా క్రిష్ అందరి అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ కలిసి సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. బుజ్జి పిల్లలు, మీకు బంగారు వెండి చుట్టూ స్టోరీ నచ్చితే మా స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.